హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ క్లాస్. సో ఈరోజు వచ్చేసి మనం స్టాండర్డ్స్ అండ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ ఇందాక పార్ట్ 1 ఆఫ్ ద లెక్చర్ 2లో నేను మీకు స్టాండర్డ్ అండ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ 3400 ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ 3402. సో దీని హెడ్డింగ్ వచ్చేసి బేసిక్స్. దాని తర్వాత అలాగే మనం ఇందులో ఏమేమి డిస్కస్ చేస్తున్నామో చూద్దాము. అష్యూరెన్స్ రిపోర్ట్స్ ఆన్ కంట్రోల్స్ అట్ సర్వీస్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఫస్ట్ దేని మీద రిపోర్ట్ ఇస్తున్నాము? కంట్రోల్స్ ఎక్కడ ఉన్నాయి? సర్వీస్ ఆర్గనైజేషన్లో ఉన్నాయి. సో అసలు ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, అది ఇప్పుడు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది, అక్కడ ఏం కంట్రోల్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ మనం ముందు బేసిక్ ఇంట్రొడక్షన్స్ డిస్కస్ చేసి దాని తర్వాత ఈ స్టాండర్డ్ ఏం చెప్తుంది, ఏం ఫాలో అవ్వాలని చెప్తుంది, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తుంది, ఇవన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. మోస్ట్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్లోనే డిస్కస్ చేస్తాను. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జామ్లో ఏవైతే అడుగుతారో వాటి మీదనే ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సర్వీస్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? సర్వీస్ ఆర్గనైజేషన్ వాట్? ఇప్పుడు ఏ లిమిటెడ్ బి లిమిటెడ్కి ఏదన్నా ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి? ఇప్పుడు ఒక పేరోల్ సర్వీస్ అని ఉంటుంది, లేదంటే ఒక సెక్యూరిటీ సర్వీస్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా కన్సల్టెన్సీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇలాంటి ఏదైనా కానీ ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఏ లిమిటెడ్ బి లిమిటెడ్కి ఈ ఏని వచ్చేసి మనం సర్వీస్ ఆర్గనైజేషన్ అని అంటాం. ఎందుకంటే ఇది ప్రొవైడ్ చేస్తుంది సర్వీస్. బిని యూజర్ ఎంటిటీ అంటాము, ఎందుకంటే ఏ లిమిటెడ్ ఇచ్చే సేవలని ఇది ఉపయోగించుకుంటుంది. సో ఇది యూజ్ చేసుకుంటుంది కాబట్టి దీన్ని యూజర్ ఎంటిటీ అని అంటాము. సో ఇక్కడ వచ్చేసి అసలు ఇక్కడ మనం వై, ఎందుకు ఎవరైనా ఒకరు ఇంకొకరి సేవలను ఎందుకు యూజ్ చేసుకోవాలి? సో 2 రీజన్స్ మనం తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యూజర్ ఎంటిటీ ఏదైతే ఉందో, బి లిమిటెడ్ ఏదైతే ఉందో, ఆ బి లిమిటెడ్ అనేది మేబీ ఆ ఒక్క సింగిల్ పర్పస్లో, ఇప్పుడు పేరోల్ కావచ్చు, లేదంటే కంప్లీట్గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడమే కావచ్చు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడము, లేదంటే ఏదైనా సెక్యూరిటీ సర్వీస్ కావచ్చు. అసలు బి లిమిటెడ్ వచ్చేసి ఒక ఆర్ఎండి కంపెనీ అనుకుందాం. డ్రగ్స్కి ఆర్ఎండి చేస్తూ ఉంటుంది, కొత్త డ్రగ్స్ కనిపెడతారు, దాన్ని సేల్ చేస్తారు. అలాంటి ఒక కంపెనీ అనుకుందాం బి లిమిటెడ్. మరి అలాంటి ఒక కంపెనీకి వాళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వాళ్ళకి లీగల్గా స్టాట్యూటరీగా ఎన్నో రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా ఒక కంపెనీ రన్ అవ్వాలి అంటే ఓన్లీ నాలెడ్జ్ బేస్ మీద అవ్వదు కదా, దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మరి వాటన్నిటిని కూడా వీళ్ళు కంప్లై అవ్వడం కోసం అలాంటి వన్ ఆఫ్ ద మేజర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం చూసుకుంటే, ఇప్పుడు కంపెనీస్ యాక్ట్ ప్రకారం కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఒక రూల్ ఉంటుంది, మీరు ట్యాక్స్ కట్టాలి అంటే ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి, ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మీరు బుక్స్ మెయింటైన్ చేయాలి. ఈ ఈ పని అంతా వీళ్ళకి సంబంధం లేనిది అసలు. ఈడేదో బి లిమిటెడ్ అని ఒక స్టార్టప్ కంపెనీ వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఒక నలుగురు ఉన్నారు, అందరూ సైంటిస్టులు. సో వాళ్ళు వచ్చేసి సైంటిస్టులు ఒక కంపెనీ పెట్టుకొని చేద్దామని అనుకున్నారు. కానీ వాళ్ళు ఈ పనులన్నీ, ఇప్పుడు ఇన్కార్పొరేషన్ చేయాలంటే ఏం చేయాలి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ తెచ్చుకోవాలి, దాని తర్వాత బుక్స్ మెయింటైన్ చేయాలి, బ్యాంక్ రికన్సిలేషన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి అసలు ఎటువంటి సంబంధం లేని ఒక ఫీల్డ్ వీళ్ళది. సో అలాంటప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఈ పని ఎప్పుడు అవుద్ది? తెల్లారిపోద్ది. అసలు అవ్వదు, ఇంకా ఆర్ఎండి ఉండదు, పాడుండదు. మన ఇండియాలోనే కాదు, మొత్తం వరల్డ్లో కూడా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ రన్ అవ్వడానికి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లై అవ్వాల్సి ఉంటుంది. సో అవన్నీ ఏ ఒక్కరు డైరెక్ట్గా అన్నిటినీ మాస్టర్ ఒకరికే చేయడం పాసిబుల్ అవ్వదు, కాబట్టి వాళ్ళు వేరే ఆర్గనైజేషన్స్ యొక్క సర్వీసెస్ని యూజ్ చేసుకుంటారు. లైక్ ఇక్కడ నేను మన మూవీ ఎగ్జాంపుల్ లాగా చెప్తే, రీసెంట్గా ఒక మూవీ వచ్చింది రాబిన్ హుడ్ అని చెప్పేసి, ఎవరిది, నితిన్ది. సో రాబిన్ హుడ్ మూవీలో హీరోయిన్ ఉంటుంది కదా, శ్రీలీల. సో శ్రీలీల గారు ఫారెన్ నుంచి ఇండియాకి వస్తారు. వచ్చినప్పుడు ఈమె ఒక ఫార్మా కంపెనీ ఓనర్ యొక్క కూతురు. సో ఆమె ఏదో వర్క్ మీద ఇండియా వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళది ఫార్మా కంపెనీ. ఇండియాలో ఆమెకు సెక్యూరిటీ ఇవ్వడం కోసం ఒక ఇండియాస్ నెంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ అనే ఒక కంపెనీకి కాల్ చేసి వాళ్ళ నుంచి సెక్యూరిటీని హైర్ చేసుకుంటారు. సో అలాగే ఎందుకు వాళ్ళే సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకోవచ్చు కదా అంటే, మరి ఇండియాలో పరిస్థితి ఏంది, అక్కడ ఎలా ఉంది,
అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి అసలు, ప్లస్ మనకేమో మనం ఏదో ఫార్మా కంపెనీలో మనం రీసెర్చ్ చేసుకుంటాము, కొత్త కొత్త డ్రగ్స్ డెవలప్ చేస్తూ ఉంటాము, ఇవన్నీ మనకు సంబంధం లేని విషయాలు అని చెప్పేసేసి సో వాళ్ళు ఇండియాలో వేరే వాళ్ళని హైర్ చేసుకుంటారు. సో అలాగే జస్ట్ ఇది నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఒక మూవీ తోటి లింక్ చేస్తే మీకు బెటర్‌గా మెమరైజ్ అవుతుంది అనే ఒక హోప్ తోటి నేను లింక్ చేస్తున్నాను ఆ మూవీలో ఇలాగా అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఈ స్టాండర్డ్ మొత్తము ఈ మూవీ చుట్టూతా తిప్పుతూ నేర్చుకోవడానికి ట్రై చేద్దాము. సో అలాగా సర్వీస్ ఆర్గనైజేషన్ ఒక ఒక ఆర్గనైజేషన్ ఇంకో ఆర్గనైజేషన్‌కి ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఒకటి సర్వీస్ ఆర్గనైజేషన్ అవుతుంది. ఇంకోటి యూజర్ ఎంటిటీ అవుతుంది. సో అలాంటి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఎందుకు అంటే ఒకటి ఆ ఫీల్డ్‌లో మనకి ఎక్స్‌పర్‌టైజ్ లేకపోవడం అనేది ఒక కారణం అయి ఉండొచ్చు. లేదు అంటే మనకున్నా కూడా ఇది టైమ్ వేస్ట్ పంచాయితీయే మనకు. ఇయంతా ఎందుకు? ఇదంతా క్లెరికల్ వర్క్. ఈ వర్క్ అంతా చేయడానికి వేరే ఎవరినైనా హైర్ చేసుకొని వాళ్ళకింత డబ్బులు పడేస్తే అయిపోద్ది. ఇప్పుడు మనం ఒకరిని హైర్ చేసుకొని, వాడికి జాబ్ ఇచ్చి, వాడిని ఇవన్నీ చూసుకోమని చెప్పి, వాడు సరిగ్గా చేస్తున్నాడా లేదా అని మనం వాడిని రివ్యూ చేసుకుంటూ ఇంత ఎందుకు? మనకిది మేజర్ థింగ్ కాదు. మన మేజర్ ఫోకస్ ఎక్కడుందో ఆ వర్క్ మీద ఫోకస్ చేయడం కోసము, ఆ వర్క్ మీద ఫోకస్ చేసుకోవడానికి మనము ఎక్కువ టైం దానికి అలొకేట్ చేయడం కోసం ఇలాంటి మైనర్ వర్క్స్‌ని వేరే వాళ్ళకి అలొకేట్ చేసేయొచ్చు. ఒకటి ఎక్స్‌పర్‌టైజ్ వల్ల అవ్వచ్చు, లేదంటే టైం కోసం అవ్వచ్చు. సో, ఈ 2 రీజన్స్ వల్ల ఒకరు సర్వీస్ ఆర్గనైజేషన్‌ని ఒకదాని నుంచి ఇంకో దానికి ఒకరి నుంచి ఇంకొకరు సర్వీసెస్ చూజ్ చేసుకోవచ్చు. సో, దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆడిటర్ యొక్క డ్యూటీస్ ఏముంటాయి? లెట్ మీ రైట్ ఫర్ దిస్ థింగ్స్. సారీ గైస్, కొంచెం టైం తీసుకుంటుంది. ఎంత టైం తీసుకుంటుంది నాకు తెలీదు. లేకపోతే వేరే పేజ్ పెట్టేవాడిని. ఓకే. సో, ఇప్పుడొచ్చేసి ఈ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో, మన ఆడిటర్‌కి ఎటువంటి రోల్ ఉంటుంది ఇక్కడ, ఆయన డ్యూటీస్ ఏముంటాయి అనేది చూస్తే, ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక కంపెనీ ఉంది. ఒక కంపెనీ ఇప్పుడు మనం బి లిమిటెడ్ అనే కంపెనీ గురించి మాట్లాడుతున్నాము. బి లిమిటెడ్‌కి ఒక ఆడిటర్ వచ్చాడు. ఆడిటర్ వచ్చి వాళ్ళు ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేయాలి అన్నప్పుడు వాళ్ళేం చేస్తారు? ఆబ్వియస్‌లీ ప్రతి దాని మీద మన ఫస్ట్ ఒక అగ్రీమెంట్ చేసుకొని, టర్మ్స్ అగ్రీ చేసుకొని, మెటీరియాలిటీ ఏంటి, మన టీమ్ ఎవరు అని చూసి, ఎవరెవరు ఏమి ఒకరి ఇంటర్నల్ కంట్రోల్స్ చెక్ చేయండి. ఒకరు ఇంకోటి వచ్చేసి బుక్స్ చెక్ చేయండి. ఇంకొకరు వేరే డిపార్ట్మెంట్ చెక్ చేయండి. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళు వర్క్‌ని డివైడ్ చేసుకొని వర్క్ చేస్తారు. సారీ. వర్క్‌ని డివైడ్ చేసుకొని ప్రొసీడ్ అవుతారు కదా! మరి అలాగే అలా చూసినప్పుడు ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఈ బుక్స్ అనే వర్క్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు అవుట్‌సోర్స్ చేసేసారు. వేరే కంపెనీకి ఏ లిమిటెడ్ అనే కంపెనీకి అవుట్‌సోర్స్ చేసేసారు. లేదు అంటే మనం ఇందాక మూవీ ఉంది కదా! మనం అనుకున్నాం ఇప్పుడు బి లిమిటెడ్ అనేది ఒక ఆర్&డి కంపెనీ. సో, ఆర్&డి కంపెనీలో మనకు వీళ్ళు ఏదేదో చేస్తూ ఉంటారు. ఇక్కడ సెక్యూరిటీ అనే ఒక రీజన్ అనుకుందాం. సెక్యూరిటీ అనే ఒక దాన్ని అవుట్‌సోర్స్ చేశారు. ఎవరికి? వేరే ఒక కంపెనీకి. నంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ. వాళ్ళకి అవుట్‌సోర్స్ చేసినప్పుడు మరి ఈ ఆడిటర్ మనం నార్మల్‌గా ఇప్పుడు నేను జస్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్ మనం ఆడిటర్ నార్మల్‌గా ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉందా లేదా బుక్స్ అనే దాని మీద మాత్రమే చేస్తాము. అలాంటి టైంలో కంట్రోల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేస్తాము. అలానే కంట్రోల్స్ ఇప్పుడు బుక్స్ ఉంది. నువ్వు ఒక మంచి ఆర్&డి ఒకటి ఏదో తయారు చేసి పెట్టుకున్నావు. దాని ఫార్ములా వచ్చేసి వేరే వాళ్ళు దొంగిలించుకొని వెళ్ళిపోయారు. అప్పుడు నువ్వు దీని మీద పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం నీకు లాసే కదా! ఆ లాస్‌ని నువ్వు పీ&ఎల్‌లో చూపించాలి. ఇలా చూపిస్తాం కదా! అలా చూపించినప్పుడు మరి ఎంతవరకు అది కరెక్ట్ కాదో, అది కరెక్ట్ ప్రాఫిట్ వాళ్ళు చూపిచ్చారా లేదా? సో, అలా మీరు జస్ట్ లింక్ చేసుకోండి. జస్ట్ గుర్తుంచుకోవడం కోసం అన్నమాట. సో, ఇప్పుడొచ్చేసి ఈ బి లిమిటెడ్ యొక్క ఈ ఆర్&డి కంపెనీ యొక్క ఆడిటర్ ఎవరైతే ఉన్నారో, సో, ఈ ఆడిటర్ మరి ఈ అన్నిటిని చెక్ చేయడానికెళ్తాడు. కానీ ఇక్కడేమో మనం చూస్తే సెక్యూరిటీ అనే ఒక మేజర్ పనిని వేరే వాళ్ళకి అవుట్‌సోర్స్ చేశాము. మరిప్పుడు ఈ సెక్యూరిటీ ఇది ప్రాపర్‌గా ఉందా లేదా అని ఎలా చెక్ చేయగలుగుతారు? ఇప్పుడు బి లిమిటెడ్ ఎళ్లి ఏ లిమిటెడ్ దగ్గరికెళ్లి మీ బుక్స్ మొత్తం నాకు పట్టరండి. మీరేమేమి ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారని చెప్పి మొత్తం వాళ్ళది కూడా ఆడిట్ చేస్తే, నువ్వు బిని ఆడిట్ చేయాలి, ఏని ఆడిట్ చేయాలి. నీకే డబుల్ వర్క్ అయిపోదు. సో, ప్రాక్టికల్‌గా పాసిబుల్ అవుతుందా? ప్రాక్టికల్‌గా అనేది పాసిబుల్ అవ్వదు ఈ కేస్‌లో. సో, ఇక్కడ మనకు ఇందుకోసం అని చెప్పేసేసి మనము ఇప్పుడు మనకి ఎలాగైతే బి లిమిటెడ్‌కి నువ్వు ఎలా అయితే ఒక ఆడిటరో, అలాగే ఏ లిమిటెడ్‌కి కూడా ఒక ఆడిటర్ ఉంటాడు కదా!
ఆడిటర్ కూడా ఇక్కడ నువ్వు బి లిమిటెడ్ విషయంలో ఏ అయితే ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నావో, ఏమేమైతే థింగ్స్ నువ్వు చెక్ చేస్తున్నావో, అవే పనులన్నీ ఆయన కూడా అక్కడ ఏ లిమిటెడ్ విషయంలో చేసేసి ఉంటారు. సో ఇతని వర్క్ని యూజ్ చేసుకోవాలి. సో ఈ విషయంలో మనం చూస్తే సర్వీస్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనకు 2 స్టాండర్డ్స్ ఉన్నాయి. ఒకటి SA 402, బి లిమిటెడ్ యొక్క ఆడిటర్ ఏ లిమిటెడ్ అంటే సర్వీస్ ఆర్గనైజేషన్ యొక్క ఆడిటర్ వర్క్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చెప్తుంది ఈ స్టాండర్డ్. కానీ ఇక్కడ వచ్చేసి ఏ లిమిటెడ్ యొక్క ఆడిటరు ఆయన ఒక కంట్రోల్స్ చెక్ చేస్తున్నప్పుడు, కంట్రోల్స్ ఆఫ్ ద సర్వీస్ ఆర్గనైజేషన్ చెక్ చేస్తున్నప్పుడు బి లిమిటెడ్ యొక్క ఆడిటర్ కోసం ఎలాగా ప్రాసెస్ చేస్తాడు. ఇప్పుడు ఇతని కోసం ఒక అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ మా దగ్గర నేను చెక్ చేసిన ఈ ఏ లిమిటెడ్ అనే కంపెనీ, ఏ లిమిటెడ్ అంటే ఇండియాస్ నెంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో రాబిన్హుడ్ మూవీ ఎగ్జాంపుల్లో. సో ఆ ఏజెన్సీలో ఎలాంటి కంట్రోల్స్ ఉన్నాయి, ఏంటి పరిస్థితి అనేది నేను మొత్తం చెక్ చేసి నీకు రిపోర్ట్ ఇస్తున్నాను. నువ్వు కళ్ళు మూసుకొని నేను చెప్పింది నమ్ము. నువ్వు ఎక్కువగా ఆవేశపడాల్సిన పని లేదు. నేను కూడా నీలాగే CA చదువుకున్నాను, ఎప్పటి నుంచో ప్రాక్టీస్లో ఉన్నాను. ఇది నేను చెక్ చేశాను, నువ్వు దీన్ని ఫాలో అయిపో, దీన్ని పెట్టి నువ్వు బి లిమిటెడ్ యొక్క రిపోర్ట్ నువ్వు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి చెప్తాడు. సో మరి ఇలాంటి ఒక రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఈ సర్వీస్ ఆర్గనైజేషన్ యొక్క ఆడిటర్ ఏమేం ఫాలో కావాలి, ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి ఆ వర్క్లో, అది చెప్పేదే ACAE 3402. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి దీని తర్వాత నేను మీకు జస్ట్ ఇప్పుడు మనం మెయిన్ ఏదైతే నేను PDF మెయింటైన్ చేస్తున్నానో అక్కడికి వెళ్ళి జస్ట్ చూద్దాము మనం డిస్కస్ చేసిందంతా అక్కడ ఉందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇట్ డీల్స్ విత్ ద అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అండర్టేకెన్ బై ఏ CA in practice to provide a report on internal controls of the service organization. Every service organization number 1 security agency, ఇందాక మనం అనుకున్న ఎగ్జాంపుల్, ఫర్ ద యూజ్ బై యూజర్ ఎంటిటీస్ అండ్ దేర్ ఆడిటర్స్. ఇక్కడ ఎవరు యూజర్ ఎంటిటీ, నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో బి లిమిటెడ్. సో వాళ్ళ యూజ్ కోసం, అందరి కోసం కాదండి. ఇప్పుడు మామూలుగా ఆడిట్ రిపోర్ట్ ఎవరి కోసం, ఇప్పుడు ఇందాక కూడా చదివిన దాంట్లో మనము ప్రాస్పెక్టివ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇంటెండెడ్ యూజ్ అని ఒక వర్డ్ వాడాం, గుర్తుండాలి మీకు. ఇది చదివేటప్పుడు అది మర్చిపోయి అది చదివేటప్పుడు ఇది మర్చిపోతూ ఉంటే అవ్వదు. కావాలంటే అవి వెళ్ళేసి SAE 3400 ఓపెన్ చేసి ఇంటెండెడ్ యూజ్ అనేది ఆ వర్డ్ ఉందా లేదా మీరు ఒకసారి చూడండి. ఓకేనా. సో ఇక్కడ ఇంటెండెడ్ యూజ్ ఏంటి, యూజర్ ఎంటిటీ అండ్ దేర్ ఆడిటర్స్. సో వీళ్ళ కోసం సర్వీస్ ఆర్గనైజేషన్ యొక్క కంట్రోల్స్ చేసేటప్పుడు కంట్రోల్స్ ఎలా ఉన్నాయి అని ఒక అష్యూరెన్స్ ఇచ్చే దానికోసం ఈ స్టాండర్డ్ని వాడాలి ఆ ఎంగేజ్మెంట్ చేసేటప్పుడు. ఇట్ కాంప్లిమెంట్స్ SA 402 ఇన్ ద రిపోర్ట్స్ ప్రిపేర్డ్ యాజ్ పర్ దిస్ ఆర్ కేపబుల్ ఆఫ్ ప్రొవైడింగ్ అప్రోప్రియేట్ ఎవిడెన్స్ అండర్ SA 402. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ SA 3402 ఏదైతే ఉందో అది మనకు ఆల్రెడీ ఉన్న SA 402ని రీప్లేస్ చేయదు, కాంప్లిమెంట్ చేస్తుంది. కాంప్లిమెంట్ అంటే దానికి ఇది కూడా తోడవుద్ది. RRR సినిమాలో రామ్ చరణ్కి NTR తోడైనట్టు అలాగా ఒకటి SA 402 అనుకుంటే ఇంకోటి SA 3402. ఓకేనా. వై కంట్రోల్స్ ఆఫ్ ద సర్వీస్ ఆర్గనైజేషన్ ఆర్ ఇంపార్టెంట్ ఏ యూజర్ ఎంటిటీ ఇంటర్నల్ కంట్రోల్స్ రిలేటింగ్ టు ఫైనాన్స్ రిపోర్టింగ్. అసలు ఎందుకండి సర్వీస్ ఆర్గనైజేషన్ యొక్క రిపోర్ట్ కంట్రోల్స్తో మనకేం పని, నువ్వు ఒక పని చేయమన్నావు, నేను ఆ పని చేసి ఇచ్చాను, నీ పని నువ్వు చూసుకో అని అనుకోవచ్చు కదా. నా కంట్రోల్స్ ఎలా ఉన్నాయని నా వెంట పడతారేంటి అలా అనుకుంటే మరి ఎందుకు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం దీన్ని డిస్కస్ చేయొచ్చు. కంపెనీస్ అవుట్సోర్స్ పేరోల్ ప్రాసెసింగ్. ఈ ఎగ్జాంపుల్ కూడా నేను ఇందాక చెప్పినట్టు నేనేమో సెక్యూరిటీ సర్వీసెస్ చెప్పాను, ఇక్కడ పేరోల్ గురించి చెప్తున్నారు. ద సర్వీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యాక్యురేట్ ప్రిపరేషన్ ఆఫ్ ద పేరోల్స్, టైమ్లీ రెమిటెన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ. పేరోల్ ప్రాసెసింగ్ సర్వీస్ ఆర్గనైజేషన్ కంట్రోల్ రిలేటెడ్ టు టైమ్లీ రెమిటెన్స్, డిడక్షన్స్ టు గవర్నమెంట్. అంటే డిడక్షన్స్ టు గవర్నమెంట్ అంటే ఏమొస్తాయండి, PF, TDS, పెన్షన్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే. మే బి రిలవెంట్ టు కంపెనీ as late remittances could result in the interest and penalties resulting in the liabilities for user entity. ఇప్పుడు పేరోల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు వీడి పేరోల్లో వీడు చేయాల్సిన పని టైంకి శాలరీ లేదు, ఏమైనా నష్టమా? ఎంప్లాయీస్కి గోల్ చేస్తారు, ఏం సార్ టైంకి శాలరీ ఇవ్వట్లేదు, మేము మానేసి వేరే కంపెనీకి వెళ్ళిపోతూ ఉంటారు. మరి టైంకి ఇస్తున్నా లేదా చెక్ చేసే కంట్రోల్ ఒకటి ఉండాలా. దాని తర్వాత స్టాచ్యూటరీ డిడక్షన్స్,
ఇలాంటి పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలండి. స్టాట్యూటరీ డిడక్షన్ అంటే ఏంటంటే వామ్మో ఇదేదో పెద్ద పదంగా ఉంది అని అనుకోకూడదు. ఇలాంటివి మనం రెగ్యులర్గా చదువుతూ ఉంటాము. ప్లస్ మీరు ఆర్టికల్షిప్లో కానీ రేపొద్దున మీరు ఇంటర్వ్యూ ఏదైనా అటెండ్ అయినప్పుడు కానీ సో ఇలాంటి స్టాట్యూటరీ కంప్లైన్సెస్ అని అంటాం కదా, అలాంటి పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. పిఎఫ్, పెన్షన్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ట్యాక్స్, టీడీఎస్ ఇలాంటివి. ఇవన్నీ టైంకి డిడక్ట్ చేస్తారు శాలరీ నుంచి. అట్ ద సేమ్ టైం ఇది 15th లోపల డిపాజిట్ చేయాలి. ఇలా పెద్దానికి డ్యూ డేట్ ఉంది. సో ఆ డ్యూ డేట్ లోపల వీళ్ళు డిపాజిట్ చేయకపోతే ఎవరికి నష్టం? డిపాజిట్ చేయని ఎవడు? సర్వీస్ ఆర్గనైజేషన్. కానీ డేటా మొత్తం ఎవరిది? యూజర్ ఎంటిటీది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి నువ్వు నాకు టైంలో డిపాజిట్ చేయలేదు అని అంటారు, కానీ నువ్వు వీడి నుంచి తీసుకున్నావు, వీడు కదా చెయ్యింది, నేను వీడి మీద పెనాల్టీ వేస్తా అని అనరు. నాకు అదంతా సంబంధమే. వాడిని నమ్మి నువ్వు వాడి చేతిలో పెట్టావు, వాడు పని చేయకపోతే నువ్వు వాడితో మాట్లాడుకో, నాకైతే నువ్వు పెనాల్టీ కట్టుకో అని అంటాడు. సో ఫర్ దాట్ రీజన్ మనం వచ్చేసి యూజర్ ఎంటిటీ కూడా మనం అన్ని డేటా మొత్తం చూడాల్సి ఉంటుంది. ఓకేనా? సో దాని తర్వాత ఇక్కడ ఇంకొక నెక్స్ట్ వచ్చేసి 3 కీవర్డ్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఈ కీవర్డ్స్ని బట్టేసి మనకు లైక్ ఇంకొక 50% ఆఫ్ ద చాప్టర్ ఈ 3 కీవర్డ్స్ చుట్టూనే తిరుగుతుంటుంది. ఒకటి డిస్క్రిప్షన్ ఆఫ్ ద సిస్టమ్, డిజైనింగ్ ఆఫ్ ద కంట్రోల్స్ అండ్ ద ఆపరేటింగ్ ఎఫిషియన్సీస్ ఆఫ్ ద కంట్రోల్స్. డిస్క్రిప్షన్ అంటే ఏంటి? ఇప్పుడు సర్వీస్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఎవ్రీ సర్వీస్ ఆర్గనైజేషన్ కూడా వాడు ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు, ఎలా ప్రొవైడ్ చేస్తున్నాడు, వాడి కంట్రోల్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇది మొత్తం వాళ్ళ గురించి ఒక డిస్క్రిప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది, మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లైక్ అది మీరు ఎలా అంటే దాని ఫేస్ అన్నట్టుగా అనుకోండి, దాని మొహం చూసే చెప్పొచ్చు అన్నట్టుగా. సో వాళ్ళ ఫేస్ మీద నేను ఇండియాస్ నెంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ, మా దగ్గర అందరూ ట్రైన్డ్ పీపుల్ ఉన్నారు, పెద్ద పెద్ద ఆర్మ్స్ ఉన్నాయి, సో అవసరమైతే మేము శాటిలైట్ సేవలు కూడా వాడుకుంటాము, మా దగ్గర ఈ కంట్రోల్స్ ఉన్నాయి, మేము ఎప్పటికప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము, ఎవరైనా ఇంజూర్ అయినా ఏమన్నా వాళ్ళని వెంటనే రీప్లేస్ చేస్తాము, మా దగ్గర ఈ కంట్రోల్స్ ఉన్నాయి. ఎవరు కూడా ఒకే పర్సన్ కోసం మల్టిపుల్ టైమ్స్లో ఒకటే పర్సన్ని మేము సెక్యూరిటీ గార్డ్గా పంపము. ఎందుకు? ఇప్పుడు ఒకటే పర్సన్ని మీరు పదే ఇప్పుడు శ్రీలీలకి నితిన్ని ఈ మూవీలో సెక్యూరిటీగా పెట్టారు, రాజేంద్ర ప్రసాద్ని, నితిన్ని. ఎంతసేపు ఉన్న సినిమా మొత్తం వీళ్ళే ఉన్నారు. మీరు చెప్పండి, ఒకవేళ రియల్ లైఫ్ అయి ఉండి ఈ నితిన్ మధ్యలో మూవీలో విలన్కి అమ్ముడు పోడు, ఒకవేళ పోయి ఉంటే సెక్యూరిటీ అనే థ్రెట్లోకి వెళ్ళిపోద్ది కదా. ఏ పర్పస్ కోసం అయితే వాళ్ళని హైర్ చేసుకున్నారో అదే పర్పస్ యూస్లెస్గా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ కంట్రోల్స్ ఉండాలి. ఈరోజు నితిన్ని పంపించాను, రేపు నాగార్జునని పంపించాలి, ఎల్లుండి రామ్ చరణ్ని పంపించాలి. సో అలాగా దీన్ని రొటేషన్ ఆఫ్ ద డ్యూటీస్ అని అంటారు. వన్ ఆఫ్ ద మేజర్ కంట్రోల్ రొటేషన్ ఆఫ్ డ్యూటీస్, సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్. లేకపోతే అలాంటి కంట్రోల్స్ మేము ఫాలో అవుతున్నాము ఫర్ వాట్? ఫర్ అచీవింగ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ. ఇలాగా వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారు, ఎలా ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది వాళ్ళు క్లియర్గా డిస్క్రైబ్ చేయాలి. దాని తర్వాత ఎటువంటి కంట్రోల్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఏ కంట్రోల్స్ ఫాలో అవ్వాలి అన్నది డిజైన్ చేసుకోవాలి క్లియర్గా. దాని తర్వాత డిజైన్ చేసిన ఈ కంట్రోల్స్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు అవి నిజంగానే ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయా, ఏ పర్పస్ కోసం అయితే వాటిని డిజైన్ చేశారో ఆ పర్పస్ సర్వ్ అవుతుందా లేదా, దాన్ని ఆపరేటింగ్ ఎఫిషియన్సీ అంటారు. ఆపరేటింగ్ ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ అలా మీరు లైక్ సినానిమ్స్ లాగా వాడచ్చు, ఇబ్బంది ఏం లేదు, రెండింటికి మార్క్స్ పడతాయి. మీ ఇంటెంట్ అనేది అర్థం అవ్వాలన్నమాట అక్కడ ఇవాల్యుయేటర్కి. సో ఇక్కడ వచ్చేసి ఈ 3 థింగ్స్కి కీవర్డ్స్ ఉంటాయి. ఈ 3 థింగ్స్ని బేస్ చేసుకొని ఈ 3 థింగ్స్లో వేటి మీద నువ్వు అష్యూరెన్స్ ఇస్తున్నావు అనే దాన్ని బట్టి 2 టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి డిస్క్రిప్షన్ ఆఫ్ ద సిస్టమ్, డిజైనింగ్ మీద మాత్రమే నువ్వు అష్యూరెన్స్ ఇస్తూ ఉంటే టైప్ 1 అవుతుంది. లేదు మూడింటి మీద ఇస్తుంటే డిజైనింగ్, ఆపరేటింగ్ ఎఫిషియన్సీ మీద కూడా, ఎఫెక్టివ్నెస్ మీద కూడా మనం అష్యూరెన్స్ ఇస్తూ ఉంటారు. సర్వీస్ ఆర్గనైజేషన్ యొక్క ఆడిటర్ దాని మీద కూడా అష్యూరెన్స్ ఇస్తూ ఉంటే అప్పుడు దాన్ని టైప్ 2 రిపోర్ట్ అని అంటారు. సో యూ కెన్ క్లియర్లీ సీ దట్ హియర్ 2 types of reports. Report on the description and design of the controls. ఈ తోకంతా మీరు రాయాలి ఎగ్జామ్లో. ఇది కీవర్డ్ వరకు మాత్రమే చూస్తాము మనం, నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఇది మీరు బై హార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ స్పెసిఫైడ్ డేట్, రిపోర్ట్ ఆన్ డిస్క్రిప్షన్, డిజైన్ అండ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ త్రూ అవుట్ ద స్పెసిఫైడ్ పీరియడ్. ఇదేమో స్పెసిఫైడ్ డేట్, ఇక్కడేమో పీరియడ్ ఉంది. ఎందుకు అంటే ఈ డిస్క్రిప్షన్ అనేది ఒకసారి రాస్తే అలా పడి ఉంటుంది, డిజైనింగ్ కూడా ఒకసారి డిజైన్ చేసి అలా ఓకే ఇవి మన కంట్రోల్స్ అని డిజైన్ చేసి పెట్టుకుంటాము.
సో యాజ్ ఆన్ దట్ డే ఏమేమి ఉన్నాయి అన్నది చూడడం కోసం ఒక స్పెసిఫైడ్ డేట్. ఇక్కడ మరి పీరియడ్ అనేది ఎందుకు వచ్చిందంటే ఈ థర్డ్ కీవర్డ్ ఏదైతే ఉందో ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ అది కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అని చెప్పాలంటే గత 1 ఇయర్లో అది ఎలా పర్ఫామ్ చేసింది అనేది మనం చూస్తాం కదా, అందుకని చెప్పేసి ఇక్కడ పీరియడ్ వస్తుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి మరి ఇప్పుడు ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ యొక్క ఆడిటర్గా ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి? ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు అబ్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్ బికాస్ వీఆర్ డూయింగ్ హియర్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంటే కదా మనం చేస్తుంది. అష్యూరెన్స్ ఎంగేజ్మెంటే మనం చేస్తున్నాం కాబట్టి రీజనబుల్ అష్యూరెన్స్ని మనం అబ్టైన్ చేయాలి. మనం అంటే సర్వీస్ ఆర్గనైజేషన్ యొక్క ఆడిటర్. మరి దేని మీద? అబౌట్ డిస్క్రిప్షన్ fairly presents the system as designed and implemented throughout the specified period or date. ఏదైతే మేము ఏం చేస్తాము, ఎలా చేస్తాము, మా దగ్గర ఏం కంట్రోల్స్ ఉన్నాయని వాళ్ళు ఏదైతే వాళ్ళ గురించి డబ్బా కొట్టుకుంటున్నారో ఆ కొట్టుకుంటున్నంతా ప్రాపర్గానే ఉందా లేదా, వాళ్ళు చెప్పిన కంట్రోల్స్ అక్కడ ఉన్నాయా లేదా, వాళ్ళు చేస్తాము అన్న పనే చేస్తున్నారా లేకపోతే ఊరికి ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు ఆ మూవీలో నేను చెప్పినట్టు సెక్యూరిటీకి వచ్చి సెక్యూరిటీ ఇవ్వకుండా రాజేంద్ర ప్రసాద్ గారు ఓవర్ యాక్షన్ చేస్తాడు మధ్యలో. సారీ, గాడు అంటే ఫ్లోలో వచ్చింది. సో ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ వచ్చేసి ఆ సినిమాలో మధ్యలో ఆయనే కొంతమంది గుండాలను హైర్ చేసుకుని మరి అటాక్ చేపించి డబ్బులు ఇస్తున్నందుకు వాళ్ళకి కూడా ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా అబ్బాయి అని చెప్పేసి ఇలాంటి ఓవర్ యాక్షన్ ఇవన్నీ అవసరం లేదు. మీరు ప్రాపర్గా ఏం చేస్తున్నారు? సెక్యూరిటీ ఇస్తా అన్నారు. సో మీరు సెక్యూరిటీ ఇస్తే సరిపోతుంది, అది మాత్రమే చేయాలి. ఓకేనా? దాని తర్వాత ఆ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది ఫేర్గా ప్రజెంట్ చేస్తూ ఉందా లేదా అదొకటి చెక్ చేయాలి. కంట్రోల్స్ రిలేటెడ్ టు ద కంట్రోల్ ఆబ్జెక్టివ్ స్టేటెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్ వర్ సూటబుల్లీ డిజైన్డ్. మీరు ఏవైతే కంట్రోల్స్ డిజైన్ చేశారో అవి ఆ సెక్యూరిటీ కోసం అవి సూటబుల్గా డిజైన్ అయి ఉన్నాయా లేదా. ఓకేనా? ఇప్పుడు ఓకే, ఇప్పటిదాకా మూవీ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు ఒక నార్మల్ అదర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇందాక ఇక్కడ మనం తీసుకుంటుంది పేరోల్ అవుట్ సోర్సింగ్ జరిగింది అనుకుందాం. పేరోల్ అంటే ఏం చేయాలి? శాలరీ క్యాలిక్యులేట్ చేయాలి, డిడక్షన్స్ చేయాలి, టైమ్లీ పేమెంట్ చేయాలి కదా. సో ఇక్కడ మనము ఇక్కడ ఉండే కంట్రోల్స్ ఏమవుతాయంటే ఒకటి సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్. శాలరీ ప్రాసెస్ చేసేవాడు పే చేసేవాడు ఒకరే అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు వీడు ఉన్నాడు, అరే మామ నేను నీకు 1,00,000 రూపాయలు ఎక్కువ శాలరీ క్యాలిక్యులేట్ చేస్తాను, నేనే పే చేస్తాను, నీకు 50 నాకు 50 అని మాట్లాడుకొని ఫ్రాడ్ చేసే అవకాశం ఉందా లేదా? అందుకని ఇక్కడ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ జరగాలి. దాని తర్వాత అంటే ఒకరు ప్రాసెస్ చేస్తే ఇంకొకరు పే చేయాలి, అలాగే రొటేషన్ చేయాలి. ఎందుకు? ఇప్పుడు సరే ఇక్కడ సెగ్రిగేషన్ చేసాం, ఒకటి ప్రాసెస్ చేయాలి ఒకటి పే చేయాలి అని చెప్పేసి. సో నువ్వు ఒక గత 10 ఏళ్ళుగా వీడు ప్రాసెస్ చేస్తున్నాడు, వీడు పే చేస్తున్నాడు, వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యే అవకాశం ఉందా లేదా? ఉంది కదా. వాళ్ళిద్దరు కలిసి సరే ఓ పని చేద్దాం, నేను 1,00,000 ఎక్కువ ప్రాసెస్ చేస్తాను, నువ్వు 1,00,000 ఎక్కువ పే చెయ్యి, వాడిది ఒక 50,000 వాడికి ఇచ్చేద్దాము, నువ్వు 25 నేను 25 చేద్దాం అని చెప్పి వాళ్ళందరూ కొల్యూడ్ అయ్యి కొలాబరేట్ అయ్యి ఫ్రాడ్ చేసే అవకాశం ఉంది కదా. సో అందుకని చెప్పేసి ఇట్లా ఇట్లా ఏవైతే జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ అనేవి సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్, రొటేషన్ ఆఫ్ డ్యూటీస్ అని చెప్పి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను మీకు. అలానే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంకొక పర్పస్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా R&D పేటెంట్స్ ఉన్నాయనుకోండి. ఆ పేటెంట్స్ కంపెనీ వాడు సెక్యూరిటీనే ఉంది. ఈ సెక్యూరిటీ ఇవన్నీ పేటెంటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో అవన్నీ ఒక లాకర్లో పెట్టి దాని చుట్టూతా కట్టుదిట్టమైన మనం సెక్యూరిటీ పెట్టేసి ఈ సినిమా ఉంటుంది కదా మిషన్ ఇంపాసిబుల్, ఆ లెవెల్లో మనం ఒక మంచి సేఫ్ రూమ్లో పెట్టేసి దాన్ని సెక్యూర్గా చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఏం చేయాలి? నువ్వు ఒక రెటినల్ స్కాన్ పెడతాము, వాయిస్ రికగ్నిషన్ పెడతాము, ఫింగర్ ప్రింట్ పెడతాం, ఇన్ని పెడతాం ఆ రూమ్లోకి యాక్సెస్ కావాలంటే. అవునా? దాంతోపాటు ఈ సెగ్రిగేషన్, రొటేషన్, ఈ సెక్యూరిటీ పర్సన్స్ మధ్యలో ఇది కూడా ఇక్కడ రిలవెంట్ అవుతాయి. కానీ ఫర్ సపోజ్ ఇప్పుడు వీళ్ళందరూ ఈ పేరోల్ ప్రాసెస్ చేసే వాళ్ళందరూ ఒక ఆఫీస్ ఉన్నారు. ఆ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక రెటినల్ స్కాను, ఒక వాయిస్, ఒక ఫింగర్ ప్రింట్, ఈ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అవసరం అవుతుందా? ఎందుకు? ఇక్కడున్న పర్పస్ వేరు, ఇక్కడున్న పర్పస్ వేరు. ఇక్కడ వచ్చేసరికి అది అసలు అవసరమే లేని కంట్రోల్ అనమాట ఇది. సో అలాగా అన్నెసరీగా ఉండకూడదు కంట్రోల్. ఏదైతే అవసరమో అవే ఉండాలి, అవసరమైన కంట్రోల్స్ అన్నీ అక్కడ ఉండాలి. అండ్ ఆఫ్టర్ దట్ అవన్నీ ప్రాపర్గా పనిచేస్తుండాలి టు ప్రొవైడ్ రీజనబుల్ అష్యూరెన్స్ దట్ కంట్రోల్ ఆబ్జెక్టివ్స్ వర్ అచీవ్డ్ త్రూ అవుట్ ద స్పెసిఫైడ్ పీరియడ్. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ పీరియడ్ ఆర్ డేట్ అన్నాడు, ఇక్కడ కూడా పీరియడ్ ఆర్ డేట్ అన్నాడు, ఇక్కడ మటుకు ఓన్లీ పీరియడే అన్నాడు. ఇందాక నేను మీకు చెప్పాను కదా, టైప్ 1 రిపోర్ట్లో అయితే యాజ్ అనే డేట్ వస్తుంది, టైప్ 2లో అయితే పీరియడ్ కూడా వస్తుంది. టైప్ 2లో ఈ 3 ఇంక్లూడ్ అయితే కాబట్టి పీరియడ్ అనేది వస్తుంది, కానీ ఇక్కడ డేట్ అనేది రాదు టైప్ 1 రిపోర్ట్లో. ఓకేనా? సో ఇక్కడ 3 థింగ్స్. ఒకటి డిస్క్రిప్షన్ ఫెయిర్గా ఉందా, సూటబుల్గా డిజైన్ చేశారా,
కంట్రోల్స్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్లీయా కాదా, ఈ మూడింటి మీద రీజనబుల్ అష్యూరెన్స్ తీసుకోవడమే సర్వీస్ ఆర్గనైజేషన్ యొక్క ఆడిటర్ పని. సో ఆ మూడింటి మీద కంప్లీట్గా ఒక అష్యూరెన్స్ వచ్చిన తర్వాత రిపోర్ట్ ఇష్యూ చేస్తారు. టు రిపోర్ట్ ఆన్ ద అబౌవ్ మ్యాటర్స్ యాజ్ పర్ సర్వీస్ ఆడిటర్ ఫైండింగ్స్. అది సో మరి ఈ పని చేసేటప్పుడు ఏమేం చేయాలి, ఇవి ఇక రెగ్యులర్ అండి. మీరు ఏదో ఆడిట్ చదివినా ఏది చదివినా ఇవే పనులే ఉంటాయి. జస్ట్ కొంచెం పాయింట్స్ అటు చేసి ఇటు చేసి మారుస్తూ ఉంటారు వీళ్ళు. ఇక్కడ మీరు చూడండి కావాలంటే, ఒకటి ఇండిపెండెన్స్ ఉండాలి. ఇండిపెండెన్స్ అని వచ్చిన దగ్గరల్లా మీరు ఎథికల్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. కంప్లై విత్ ద ఎథికల్ రిక్వైర్మెంట్ ఇంక్లూడింగ్ ఇండిపెండెన్స్, అలా గుర్తుపెట్టేసుకోండి మీరు. దాని తర్వాత మేనేజ్మెంట్ ఎవరు, వాళ్ళతో కమ్యూనికేట్ చేయి. ఏం కమ్యూనికేట్ చేస్తాం, నీ బాధ్యత ఏంటో నీకు తెలుసా. మేనేజ్మెంట్ని అడుగుతాం మనం, నీ బాధ్యత ఏంటి, నువ్వు ఇలాగా రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడము, కంట్రోల్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ నీ డ్యూటీ అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడతాము. దాని తర్వాత ఏమన్నా తేడాలు ఉంటే నాకు కమ్యూనికేట్ చేయి అని చెప్పి అడుగుతాం. అలాగే యాక్సెప్టెన్స్ అండ్ చేంజ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్. టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఏ పర్పస్ కోసం అయితే మనల్ని ఎంగేజ్ చేస్తూ ఉన్నారో సర్వీస్ ఆర్గనైజేషన్ ఆడిటర్గా, ఏమేం టర్మ్స్ మనకు చెప్పారు జాబ్ తీసుకున్నప్పుడు, మధ్యలో సడన్గా ఏమైనా టర్మ్స్ చేంజ్ అయ్యాయా, వాటన్నిటిని కూడా చెక్ చేసుకోవాలి. తర్వాత లైక్లీహుడ్ డిటర్మైన్ ద మెటీరియాలిటీ అండ్ లైక్లీహుడ్ ఆఫ్ ద మెటీరియల్ మిస్టేట్మెంట్స్. మీకు లాస్ట్ ఎస్ఏఈలో 3400లో వైల్ డిటర్మైనింగ్ ద నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ దట్ ఆర్ టు బి పర్ఫార్మ్డ్లో ప్రీవియస్ నాలెడ్జ్ ఏముంది, కంపెనీ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి దాంట్లో లైక్లీహుడ్ ఆఫ్ ద హ్యాపెనింగ్ ఆఫ్ ద మిస్టేట్మెంట్స్ అని ఉంది. సో మెటీరియల్గా జరగడానికి ఎంత అవకాశం ఉంది, అసలు ముందు మెటీరియల్ అంటే ఏంటి. ఇది నార్మల్గా మనం ఆడిట్ చేసేటప్పుడు కూడా, ట్రూ అండ్ ఫెయిర్ చేసేటప్పుడు కూడా ముందు మెటీరియాలిటీ అంటే ఏంటో డిటర్మైన్ చేస్తాం. ఇక్కడ మన యొక్క జడ్జిమెంట్ అనేది, ఆడిటర్ యొక్క జడ్జిమెంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా. దాని తర్వాత అబ్టైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ సిస్టమ్, అబ్టైన్ ఎవిడెన్స్ రిగార్డింగ్ ద డిస్క్రిప్షన్ అండ్ డిజైన్, అబ్టైన్ ఎవిడెన్స్ రిగార్డింగ్ ద ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్. అర్థమవుతుందా. ఇన్ కేస్ ఆఫ్ టైప్ 2 రిపోర్ట్ మాత్రమే ఇది ఇంక్లూడ్ అవుతుంది. ఇక్కడ టైప్ 1 టైప్ 2 రెండు వస్తాయి. దాని తర్వాత అండర్స్టాండ్ ద ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్, అక్కడ ఉన్న కంట్రోల్స్. ఇంటర్నల్ ఆడిట్ అనేది కూడా సర్వీస్ ఆర్గనైజేషన్కి ఇన్ కేస్ ఇంటర్నల్ ఆడిటర్ కూడా ఉంటే వాళ్ళ వర్క్ని కూడా సర్వీస్ ఆర్గనైజేషన్ యొక్క ఆడిటర్ యూజ్ చేసుకుంటాడు. ఇక్కడే కదా మనకి ఇంకో స్టాండర్డ్ ఉంది, యూజింగ్ ద వర్క్ ఆఫ్ అదర్ ఆడిటర్స్ అని చెప్పేసి. సో అలాగా ఇంటర్నల్ ఆడిట్ ఉంటే అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటని. ఆస్ ఫర్ రిటర్న్ రిప్రజెంటేషన్స్, ఈ రిటర్న్ రిప్రజెంటేషన్ వేటి మీద తీసుకుంటాము. సో జస్ట్ ఈ పాయింట్స్ మొత్తం మీరు యాడ్ చూసుకొని, ఇవన్నీ జనరిక్ పాయింట్సే. మీకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఇలాంటి క్వశ్చన్ ఏదన్నా వచ్చి ఏమేం చేయాలి అన్నప్పుడు మీకు డౌట్ వస్తే బేసిక్గా కొన్ని థింగ్స్, యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ ఎంగేజ్మెంట్స్, డిటర్మైన్ ద మెటీరియాలిటీ, కమ్యూనికేట్ విత్ ద దోస్ చార్జింగ్ విత్ గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్, ఆస్ ఫర్ రిటర్న్ రిప్రజెంటేషన్, అబ్టైన్ ద ఎవిడెన్స్, ఇలాంటి వర్డ్స్ పడితే మీకు మినిమం మార్క్స్ అనేది పడతాయి. అట్లీస్ట్ అంటే పాస్ మార్క్ లెవెల్లో వస్తాయని నేను అన్ను, బట్ లైక్ ఒక 30% మార్క్స్ అనేది మీరు మేనేజ్ చేయగలుగుతారు. రిమైనింగ్ క్వశ్చన్స్ బాగా రాసింటారు కాబట్టి ఇది కొంచెం మీకు అడిషనల్ పుష్ లాగా యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇలా ఈ ప్రకారంగా ఈ థింగ్స్ అన్ని చేసుకుంటూ ప్రొసీడ్ అవ్వాలి సర్వీస్ ఆర్గనైజేషన్ యొక్క ఆడిటర్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇందాక మాట్లాడినట్టు రిటర్న్ రిప్రజెంటేషన్ వేటి గురించి తీసుకోవాలి, 3 థింగ్స్కి తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ రీఅఫర్మ్. ఎవరి నుంచి తీసుకుంటాం, మేనేజ్మెంట్ నుంచి తీస్తాము. రీఅఫర్మ్ ద అసెర్షన్స్ అకంపెనింగ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద సిస్టమ్. మీరు డిస్క్రిప్షన్లో ఏవేవైతే మెన్షన్ చేశారో అవే చేస్తున్నాము అనే విషయం ఇంకొకసారి మాకు కన్ఫర్మ్ చేయండి. అదేదో సినిమాలో ఉంటుంది కదా, అరే నాయన నేను ఆల్రెడీ చెప్పాను నేను ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను అని, ఇది చెప్పిందే నేను, మళ్ళా నన్ను అంటే ఇంకొకసారి చెప్పు అన్నట్టుగా ఉంటుంది అనమాట వీళ్ళ పంచాయతీ. ఎందుకంటే మనం ఎంతసేపు ఉన్నా మన పొజిషన్ని సేఫ్గా ఉంచుకోవడం కోసం చూసుకుంటాం కాబట్టి, ఎంతసేపు ఉన్నా కానీ మళ్ళీ ఇంకోసారి చెప్పు, ఏమోనండి సార్ ఇంకోసారి చెప్పండి, ఏదో మా తృప్తి కోసం ఇంకోసారి చెప్పండి, మా తృప్తి కోసం పేపర్ మీద రాసిచ్చేయండి అన్నట్టు ఉంటుంది పరిస్థితి వీళ్ళది. ఓకేనా. సో ఇలాంటిది ఎందుకు చేస్తామంటే మన పొజిషన్ని పదే సెక్యూర్ చేసుకోవడం కోసం ప్రతి దగ్గర మేనేజ్మెంట్ని లాగుతూ ఉంటాం మనం. ఓకేనా. దాని తర్వాత మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ, మనకి అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి, అన్లిమిటెడ్ యాక్సెస్, అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇచ్చి ఉండాలి. అవన్నీ ఇచ్చారా లేదా, ఇచ్చాము అని చెప్పేసి ఇంకొకసారి క్లారిటీ. ఓకేనా. ఇన్ఫర్మేషన్లో ఎందుకు వస్తుంది ఇది అంటే, ఏదన్నా ఫ్రాడ్ ఉన్నా కానీ, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఉన్నా కానీ, లేదంటే ఏదన్నా ఒక పెద్ద మెటీరియల్ ఐటమ్, ఒక పెద్ద సంఘటన ఏదో జరిగింది, మరి దాని గురించి మనకు ఆర్డర్ చెప్పుండాలి కదా. మనకు చెప్పకుండా ఉంటే మనం పర్ఫామ్ చేసే ప్రొసీజర్స్లో అది మనకు తెలియచ్చు, తెలియకపోవచ్చు.
నువ్వు చేసేవి లిమిటెడ్ ప్రొసీజర్స్, నీకున్నది లిమిటెడ్ టైము, ప్రతిదీ మొత్తం కవర్ అయిపోద్దా? అవ్వదు కదా. ఎంతో కొంత మనం పర్ఫామ్ చేసిన దాంట్లో ఏదన్నా ఒకటి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా మిస్ అయినవన్నీ కూడా ముందే నువ్వు నాకు చెప్పితే వాటిని బట్టి నేను ప్రొసీజర్స్ పర్ఫామ్ చేసుకుంటాను. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చేసి మేనేజ్మెంట్ హెస్ డిస్క్లోజ్డ్ ద ఫ్రాడ్ ఆర్ నాన్ కంప్లయన్సెస్, డిజైన్ డెఫిషియన్సీస్ నాట్ ఆపరేటెడ్. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో వర్డ్ ఇస్తాను మీకు. దీన్ని ఆపరేటింగ్ డెఫిషియన్సీ అనొచ్చా అనకూడదా? ఆపరేటింగ్ డెఫిషియన్సీ, ఇదేమో డిడి డిజైన్ డెఫిషియన్సీ, ఇదేమో ఓడి ఆపరేటింగ్ డెఫిషియన్సీ, నాట్ ఆపరేటెడ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్. ఓకేనా. డెఫిషియన్సీ అంటే అనుకున్న ప్రకారం పర్ఫామ్ చేయలేదు. తర్వాత ఎనీ సబ్సిక్వెంట్ ఈవెంట్స్. మీరు ఇలాగా కోడ్ వర్డ్స్ పెట్టుకొని ఇవి రెండు జంట పాయింట్స్, కపుల్ పాయింట్స్, ఈ రెండింటిని పెయిరప్ చేశారనుకోండి, మీరు ఒకటి వచ్చి రాగానే ఇంకోటి ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. కాబట్టి ఉన్న 4 పాయింట్లలో మీకు ఈ 2 పడ్డాయంటే మీకు మార్క్స్ సింపుల్గా పడతాయి అన్నమాట ఇంకా. ఓకేనా. దాని తర్వాత ప్రతి స్టాండర్డ్లో మనం చూస్తున్నది ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ రిపోర్ట్ ఇష్యూ చేసినప్పుడు ఏమేం చేస్తాము అనేది ఇక్కడ చూడండి. ఆబ్వియస్లీ మనం రెగ్యులర్గా మాట్లాడుకునేది డిఎస్పి దేవి శ్రీప్రసాద్, డేట్, సిగ్నేచర్, ప్లేస్. ఓకేనా. దాని తర్వాత టైటిల్, అడ్రస్. ఈ 5 పాయింట్స్ మటుకు ఖచ్చితంగా ప్రతి రిపోర్ట్, ఏ రిపోర్ట్ అనగా ఆడిటే కావచ్చు, రివ్యూయే కావచ్చు, అష్యూరెన్సే కావచ్చు, ఈ 5 పాయింట్స్ మటుకు కన్ఫర్మ్గా సేమ్ ఉంటాయి. రిమైనింగ్ పాయింట్స్ నేను మీకు అదే చెప్తున్నాను, ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని ఇలా రాసుకొని సిమిలర్ ఉన్నవన్నీ ఒక కలర్తో, డిఫరెంట్ ఉన్నవన్నీ ఇంకో కలర్తో రాసుకుంటే మీకు రివిజన్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది అండ్ బెటర్గా గుర్తు కూడా పెట్టుకోగలుగుతారు. ఓకేనా. దాని తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ అసెర్షన్స్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద క్రైటీరియా అండ్ పార్టీ స్పెసిఫైయింగ్ కంట్రోల్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ డిస్క్రిప్షన్, 2 క్రైటీరియా. ఈ రెండింటిని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఏం డిస్క్రైబ్ చేశారు వాళ్ళు, వాళ్ళ కంట్రోల్ ఆబ్జెక్టివ్ ఏమని చెప్పారు, ఎలాంటి కంట్రోల్స్ ఉన్నాయన్నారు, అవన్నీ మొత్తం మనం ఐడెంటిఫై చేసి అవన్నీ ముందు ఇదిగో డిస్క్రిప్షన్ అన్నాడు, ఈ కంట్రోల్స్ అన్నాడు, ఇవి వాళ్ళ ఆబ్జెక్టివ్స్ అన్నాడు అని చెప్పి ఇవన్నీ మనం రిపోర్ట్లో ఫస్ట్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ మెన్షన్ చేయడం వల్ల ఫస్ట్ వాడు చెప్పినవే ఇవి అని చెప్పి వాడిని కూడా మనం కొంచెం లూప్లోకి లాగినట్టు ఉంటుంది. సో నీ రిపోర్ట్లో నీతో పాటు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటున్నట్టు, అందుకోసం అని చెప్పేసి ఇవి కూడా రాస్తాము. దాని తర్వాత ఇంటెండెడ్ ఓన్లీ ఫర్ ద యూజర్ ఎంటిటీస్ అండ్ దేర్ ఆడిటర్స్. ఓకేనా. వేరే వాళ్ళకి ఇన్అప్రోప్రియేట్. ఇందాక నేను లాస్ట్ దాంట్లో గాడిద వర్సెస్ గుర్రం ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. సో నేను గాడిద గురించి రివ్యూ ఇస్తున్నప్పుడు మీరు గాడిద గురించి మాత్రమే చూడండి, ఇది గుర్రానికి సరిపోయే రివ్యూ కాదు, అష్యూరెన్స్ కాదు. నేను గాడిద గురించి మాత్రమే అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఓకేనా. సో అట్లా ఎవరిని ఉద్దేశించి ఈ వర్క్ చేయడం జరిగింది అనేది మెన్షన్ చేస్తాము. సో ఆఫ్టర్ దట్ దాని తర్వాత సర్వీస్ ఆర్గనైజేషన్ రెస్పాన్సిబుల్ ఫర్ డిస్క్రిప్షన్, ప్రొవైడింగ్ ద సర్వీసెస్ యాజ్ కవర్డ్ ఇన్ ద డిస్క్రిప్షన్, కంట్రోల్ ఆబ్జెక్టివ్స్, డిజైన్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద కంట్రోల్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నాము, నేను ఎవరి కోసం ఈ వర్క్ చేస్తున్నాను చెప్తున్నాను. దాని తర్వాత సర్వీస్ ఆర్గనైజేషన్ ఏమేం పనులు చేయాలి అన్నది చెప్తున్నాను. దాని తర్వాత నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అన్నది కూడా ఇక్కడ మాట్లాడతాం. నా రెస్పాన్సిబిలిటీ ఇస్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ ఆన్ ద సర్వీస్ ఆర్గనైజేషన్స్ డిస్క్రిప్షన్, డిజైన్ అండ్ కంట్రోల్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్. 3 things: డిస్క్రిప్షన్, డిజైన్, ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్. ఎలా ఉంది చూడడానికి? డూ ఆర్ డై అన్నట్టుగా ఉంది కదా, మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు. డూ ఆర్ డై ఇక్కడ వస్తుంది ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్. డూ, డిస్క్రిప్షన్, డిజైన్, ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్, డూ ఆర్ డై అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు. మరి డిడిఈ అని వస్తాయి 3 పాయింట్లు అని చెప్పేసి. ఓకేనా. దాని తర్వాత ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ అకార్డింగ్ టు ద స్టాండర్డ్ అని చెప్తాము. దాని తర్వాత ఏమేం ప్రొసీజర్స్ పర్ఫామ్ చేసాము, ఈ రీజనబుల్ అష్యూరెన్స్, ఇక్కడ రీజనబుల్ అష్యూరెన్స్ అనేది మనం చూడాలి. ఓకేనా. దాని తర్వాత మా మీద ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా, దాని తర్వాత నా ఒపీనియన్ ఏంటి, పాజిటివ్గా ఇవ్వాలి ఈ ఒపీనియన్ అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం చేస్తుంది ఒక నార్మల్ ఆడిటర్ లాగానే వర్క్ చేస్తున్నాము. కాకపోతే మనం ఇప్పటిదాకా మనం ఏ కంపెనీకి అయితే ఆడిటర్గా ఉన్నామో ఆ కంపెనీ గురించి మనము రిపోర్ట్ ఇస్తాము. ఇక్కడ కూడా ఇక్కడ ఇస్తుంది ఎవరు, సర్వీస్ ఆర్గనైజేషన్ ఆడిటర్. సర్వీస్ ఆర్గనైజేషన్ కంట్రోల్స్ గురించే కదా ఇస్తున్నాడు, సో పాజిటివ్గానే ఇస్తాడు. ఓకేనా. అలాగే రివ్యూలోనో ప్రాస్పెక్టివ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్లోనో నెగిటివ్ వర్డింగ్ ఉంటుంది. ఇక్కడ అలా కాదు, ఇక్కడ రీజనబుల్ అష్యూరెన్స్ ఇస్తున్నారు. రీజనబుల్ అష్యూరెన్స్ అంటే హై లెవెల్. నేను మీకు ఆడిట్ వర్సెస్ రివ్యూ ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు చెప్పాను, హై లెవెల్ అష్యూరెన్స్ ఇస్తున్నప్పుడు పాజిటివ్గానే వర్డింగ్ ఉంటుంది. ఓకేనా.
దాని తర్వాత ఎప్పుడు మాడిఫై చేయాలి ఒపీనియన్. మాడిఫైడ్ అంటే క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఆర్ డిస్క్లైమర్. సో డిస్క్రిప్షన్ నాట్ ఫెయిర్లీ రిప్రజెంట్. సో ఆ డిస్క్రిప్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎక్కడ వచ్చింది సేమ్. 1 సెకండ్ ఇక్కడైనా ఇక్కడ ఫెయిర్లీ రిప్రజెంటెడ్. యూ హ్యావ్ టు అప్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్ దట్ డిస్క్రిప్షన్ ఫెయిర్లీ రిప్రజెంట్. దాంతో టైఅప్ చేయండి దాన్ని కపుల్ వర్డ్స్ లాగా. ఓకేనా. డిస్క్రిప్షన్ ఫెయిర్లీ ప్రజెంట్, డిజైన్ కంట్రోల్, తర్వాత డిజైన్ సూటబుల్లీ డిజైన్, దాని తర్వాత కంట్రోల్స్ నాట్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్లీ, లేదంటే అనేబుల్ టు అప్టైన్ ద ఎవిడెన్స్. ఎందుకు? ఒకటి ఇన్హరెంట్ లిమిటేషన్స్ వల్ల కావచ్చు, అంటే ఇన్హరెంట్ లిమిటేషన్స్ వల్ల వచ్చేదైతే అది ఇన్బిల్ట్ ఉంది కదా, దాన్ని ఏం చేయలేము. అలా కాకుండా ఇస్ దేర్ ఎనీ లిమిటేషన్, లేదంటే మనకు ఫుల్ ఇన్ఫో ఇవ్వకపోవడం వల్ల కానీ, అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇవ్వకపోవడం వల్ల కానీ, మనం ఒకవేళ ఈ సఫిషియంట్ అప్రాపరియేట్ ఎవిడెన్స్ మనం గ్యాదర్ చేయలేకపోతే యూ షుడ్ గివ్ ఏ మాడిఫైడ్ ఒపీనియన్. మాడిఫైడ్ అంటే క్వాలిఫైడ్, అడ్వర్స్, డిస్క్లైమర్ వస్తుంది. అండ్ ద రిపోర్ట్స్ విల్ కంటైన్ క్లియర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద మాడిఫికేషన్. రీజన్స్ చెప్పాలి. సో రీజన్స్ అనే దగ్గర మీకు ఏం గుర్తు రావాలి అంటే, ఇంతకుముందు SAE 3400 చదివేటప్పుడు అకౌంటింగ్ పాలసీస్ చేంజ్ అయినప్పుడు, అకౌంటింగ్ పాలసీస్ కన్సిస్టెంట్గా ఉండాలి అనుకున్నాను. ఒకవేళ చేంజ్ అయితే రీజన్ ఏంటి చేంజ్ అవ్వడానికి, దాని ఎఫెక్ట్ ఏంటి అని చదువుకున్నాం కదా. అలానే ఇక్కడ కూడా ఇక్కడ రీజన్. నేను అదే చెప్పేది, ఇప్పుడు మీరు ఏంటంటే చదివేటప్పుడు ప్రతి వర్డ్ కూడా మీ మైండ్లో ఉంటే, ఈ వర్డ్తో నేను ఇంకా ఎక్కడైనా ఏమైనా చదివానా అన్నది చూసుకుంటుంటే ఆటోమేటిక్గా మీకు ఇది కూడా ఇంకో రివిజన్ అయింది కదా ఈ పాయింట్. సో అలా మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తేనే మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకేనా. సో ఈ వీడియోలో ఇంతవరకే ఉన్నాం. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3 చేస్తాను. అండ్ SAE 3420 ఫర్ ప్రొఫార్మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ప్రాస్పెక్టస్. సో నా దాంట్లో ఇప్పుడు కొంచెం చేంజ్ చేశాను. టీచింగ్ స్టైల్ కొంచెం స్లోగా చెప్తున్నాను. అండ్ ఇందులోనే మల్టిపుల్గా కమ్జీగా నేను నెట్వర్క్ చేయకుండా పక్కన ఇంకో పేజ్ తీసుకొని చెప్పడానికి ట్రై చేశాను. స్టిల్ ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ మీరు కోరుకున్నట్టయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.